మన మిక్చర్ చల్లగా అయిపోయిందండి. మరీ చల్లగా కాదు, కొంచెం చల్లబడితే సరిపోతుంది. ఒకవేళ మీ మిక్చర్ అదే మన స్వీట్ చాలా సాఫ్ట్గా ఉందనుకోండి, కొంచెం గట్టిపడేంత వరకు మీరు ఉడికించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి లోపల స్టఫ్ చేయటం రావాలి కదా. సో ఏం చేయాలంటే చూడండి, చల్లారిన తర్వాత చక్కగా ముద్ద అయిపోతుంది. అంటుకోకుండా ఉండాలంటే చేతికి కాస్త నెయ్యి అన్ని నూనె కానీ రుద్దేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సైడ్స్ కొంచెం ఫ్లాట్ చేయండి, మనం పరాటాలు ఎలా చేసుకుంటాం అలాగే. ఇప్పుడు మనం ఈ కొబ్బరి మిక్చర్ని లోపల పెట్టేసి సీల్ చేసేయటం. విరిగిపోయినా ఏం పర్వాలేదు, మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల కావాలంటే మీరు కొంచెం కలర్ వేసుకొని కూడా కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పెనం మీద కొంచెం అంత నెయ్యి వేసేసుకుందాం. చెయ్యికి కూడా మనం నెయ్యి పెట్టేసుకుని ప్రెస్ చేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు, కొంచెం వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ అప్పాలని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలంటే మీరు. మరి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన అప్పాలు రెడీ. సో చూడండి, కొంచెం అంత నెయ్యిలోనే, మనం ఎక్కువగా నెయ్యి కూడా వేసుకోలేదు, చెయ్యికి కాస్త నెయ్యి పెట్టుకున్నాం. అలాగే మనం షాలో ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి వాడుకున్నాం, అంతే. మంచిగా స్వీట్ సింపుల్గా ఎక్కువగా నెయ్యి లేకుండా రెడీ అయిపోయింది కదా. మరి లోపల మనము కొబ్బరి షుగర్ వేసాం కాబట్టి అది కూడా మంచిగా కరిగి కొంచెం సాఫ్ట్గా అవుతుంది లోపల. సో మరి రెండు వైపులా మంచి రంగు వచ్చేసింది. ఇంకా మీరు ఎక్కువగా ఫ్రై చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు ఇది పర్ఫెక్ట్గా ఉంది. మరీ ఎక్కువగా కలర్ వస్తే మరీ డార్క్గా అయిపోతుంది, అవసరం లేదు. మీరు కావాలంటే ఇప్పుడే కట్టేయచ్చు, ఇంకొంచెం కావాలంటే కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసేయటమే. చూడండి, కట్ చేసేసాను. కట్ చేశాక లోపల మనకి చక్కటి స్టఫింగ్, ఆహా, పైన కాస్త క్రిస్పీగా, ఎందుకంటే కొంచెం బంగారు రంగు వచ్చింది కాబట్టి కాస్త క్రిస్పీగా ఉంటుంది. లోపలనేమో మనము షుగర్ అలాగే కొబ్బరి వేసాం కదా, అది కూడా మెల్ట్ అయిపోయి చక్కటి టేస్ట్ వస్తుంది. కొంచెం జ్యూసీగా ఉంది.